ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. ఆదామును పిలిచి దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? నీవు ఎక్కడ ఉన్నావో. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. చాలు, చెట్టు చాట్ల దాగున్నాడు ఆదాము. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని వాక్యం మనం వింటున్న మనకు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నావు ఈ క్రిస్మస్లో? సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఉన్నామండి. ఎక్కడున్నావు ఈ క్రిస్మస్లో? క్రిస్మస్కే కనబడతానండి. ఎక్కడున్నావు? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? పండగలో వచ్చేస్తానండి, పండగ ఆరాధనకు వచ్చేస్తానండి. ప్రభు అడిగింది వేరు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? యాక్చువల్లీ ఎక్కడ ఉండాలి? ఆదాము ఉండవలసిన పొజిషన్ ఏంటి? ఆదాము యొక్క బాధ్యత ఏంటి? దేవుడు ఏమిచ్చాడు? ఆ ఏదెను వనమంతటికి కూడా అధికారం ఇచ్చాడు కదా. ఆ ఏదెను వనమంతటిని కూడా సేద్యపరచటానికి, దాని యొక్క ఆహారము ఫలములు తినడానికి అధికారము కలిగి ఉన్నాడు కదా. ఆ ఏదెను వనములో అధికారి ఆయనే దేవుని తర్వాత. కానీ ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా నీ స్వరము వినగా ఈ తోటలో నేనేమై ఉన్నాను? ఏమైపోయింది అధికారము? వాట్ హ్యాపెన్? ఏమైంది అధికారము? ఎవరు చెప్పారు నీకు నేను అధికారం ఇచ్చాను, బాధ్యత ఇచ్చాను? ఏమైంది? ప్రియులరా, దేవుని యొక్క మాట విన్నవారికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. నువ్వు దేవుని మాట విని లోబడితే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఏ శిష్యులతో అన్నాడు, మీరు నా నామములో గొప్ప కార్యాలు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఈరోజు మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాం. దేవుడు మనకు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వీ హ్యావ్ టు స్పీక్. మనం మాట్లాడాలి. ఏ అధికారంతో? దేవుడు మనకిచ్చిన అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. మనమేం మాట్లాడతామంటే, అధికారం లేదు మనకి. ఎక్కడున్నావు? అలాగే ఉన్నానండి. ఎక్కడున్నావు? భయపడుతున్నానండి. ఎక్కడున్నావు? బలహీనంగా ఉన్నానండి. ఎక్కడున్నావు? వెనకబడి ఉన్నానండి. ఎక్కడున్నావు? నేను రాలేనండి, నాకు అవ్వదండి, నాకు జరగదండి, నేను వెళ్ళలేనండి, నేను వస్తానో రానోనండి. ఈ మాటలన్నీ ఏ మాటలు? ఆదాము మాట్లాడిన మాటలే. దేవుని పని అంటే ఈరోజు వాయిదా వేసిన వాళ్ళు ఎక్కువైపోయారు. చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే రేసు గుర్రంలా పరిగెడతారు. ఎవరైనా కబురొత్తే చాలు, ఏమండి మాటకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. బస్సు ఉచితం కదా. ఇంట్లో భర్తతో గొడవ ఆడుకోవడం, బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా రాత్రి అంతా తిరిగి, మొత్తం అంతా రోజంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళావంటే నీకు అనవసరం అంట. ఇదొక ట్రెండ్. ట్రైన్లు కూడా ఫ్రీగా అయితే బాగుండు. ఇక జనసంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో, ఏ సంఘములో నువ్వు నాటబడ్డావు, ఏ సంఘములో నువ్వు బలపరచబడ్డావు, ఏ సంఘములో దేవుని యొక్క వాక్యము చేత స్థిరపరచబడ్డావు, నువ్వు నీ పొజిషన్ ఏంటి, నీ స్థితి ఏంటి? ఒకప్పుడు నీ యొక్క ఆత్మీయ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమైంది? ఎలా ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, ఏమైంది నీ అధికారం? ఎక్కడున్నావు? ఈరోజు దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో చేస్తున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక బ్రదర్ అన్నారు, అయ్యగారు మేము పెద్ద క్రిస్మస్ చేస్తున్నామండి. ఏం లేదండి, మీ వంతుగా మాకు ఒక పెద్ద బ్యానర్ ఒకటి చేయరా అన్న. ఎంత పడుతుందండి బ్యానర్ అంటే చెప్పాడు, 6,800 రూపాయలండి బ్యానర్. నేను అన్నాను, ఒక ప్రోగ్రాంకా ఎన్ని రోజుల ప్రోగ్రాం? లేదంటే ఒక్క నైట్ ప్రోగ్రాంకి. నేను అన్నాను, 6,800కి బదులు నేను పేదవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, భోజనం లేని ఉంటే ఎవరో చెప్పండి, టైం వేస్ట్ చేయకండి, ధనాన్ని వేస్ట్ చేయకండి. నెవర్ డూ విత్ అదర్స్. ఇతరులతో పోల్చేది చేయొద్దు. దేవుని పని ఒకరిని చూచి చేసేది కాదు. దేవుడు నీకేం చెప్తున్నాడు అది నువ్వు చేయాలా.
ఈరోజు ఎంతోమంది వాళ్ళు అది చేస్తున్నారండి, మనం కూడా అది చేస్తామండి. నో. వాళ్ళు ఏదో పెద్ద మీటింగ్ పెట్టారండి, మనము కూడా, ప్రయోజనం ఏముంది? దెర్ ఈజ్ నో యూస్. నేను ఒకటే చెప్తాను, మీరు దేనికైనా మీరు డబ్బులు పెట్టాలనుకుంటే దేవుని కార్యాల కొరకు సువార్త ఎలాగ ప్రకటించాలో దానికి ఖర్చు పెట్టండి. వెళ్ళాలి, సువార్త వెళ్ళాలి, సువర్తమానం వెళ్ళాలి, దేవుని యొక్క మాట చేరాలి. చేరలేని వారి దగ్గరికి దేవుని మాట చేరాలి, అంతేగాని ఒకసారి మాట చేరిన వారి దగ్గరికి అవసరం లేదు. ఈరోజు క్రిస్మస్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొక్లైమింగ్ ద గాస్పల్. క్రిస్మస్ అనగా సువర్తమానము వెళ్ళాలి. వాక్యం చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకు భూమి మీదకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఇదేనండి సువర్తమానము. సర్వ శరీరులు దేవుని యొక్క సమాధానమును గురించి వినాలి. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ sharing the good news. Christmas is all about sharing the love of God. Christmas is all about what God has done in this world. దేవుడి లోకానికి వచ్చి ఏం చేశాడో నీవు ప్రకటించడమే ఈ లోకములో కావాలి. దేవుడి అన్ని చేయమని చెప్పలేదు. నన్ను అడిగితే మనుషులకి స్టార్లు అని పేరట్టచ్చేమో కానీ దేవునికి మాత్రం నువ్వు స్టార్ అని పెట్టవసరం లేదు. ఎందుకంటే ఈజ్ అ మోర్ దెన్ స్టార్. ఆయన దైవము కలిగిన వాడు, దైవత్వము కలిగిన వాడు. ఆ దైవత్వం కలిగిన వాడిని ఏ స్టార్తో నువ్వు పోలుస్తావు? ఏ స్టార్తో పోలుస్తావు? ఏ నక్షత్రాలు ఆయన సృష్టే, గ్రహాలు ఆయన సృష్టే. కనుక ఆయనను దేనితో నువ్వు పోల్చగలవు? ఈజ్ అ మోర్ దెన్ స్టార్స్, ఈజ్ అ మోర్ దెన్ ఎనీథింగ్. కనుక ఆయన అన్నిటికంటే సార్వభౌమ కలిగిన వాడు. ఆయన నువ్వు దేనితో పోలుస్తావు? ఏం చేస్తావు? స్టార్ అండి, ట్రీ అండి, కేక్ అండి, ఇదండి, అదండి, ఇవన్నీ చేసి ఎవరిని మర్చిపోతున్నాం? నేను ఒక మాట చెప్పమంటారా? క్రిస్మస్ ఏమున్నా లేకపోయినా, నీకు డబ్బులున్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, గమనించు, దేవునితో నువ్వు చేసే సహవాసం నిన్ను ఒక గొప్ప అధికారానికి తీసుకొని వస్తుంది. దయ్యం అంటే భయపడిపోతున్నారు, రోగం అంటే భయపడిపోతున్నారు. ఈరోజు ప్రతిదానికి కలవరంతో, భయంతో బతుకుతున్నారు, అధికారాన్ని కోల్పోతున్నారు. పిల్లరా, ఈ క్రిస్మస్ సీజన్లో ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఇలాంటి పిరికితనముతోనూ భయముతోనూ బ్రతికే నీ బ్రతుకులో నీవు దేవునితో సహవాసం మొదలు పెట్టగలిగితే నా దేవుడు ఆయన అధికారాన్ని నీకు ఇస్తాడు. నువ్వు గద్దించగలవు. ప్రతి విధమైనటువంటి నిన్ను భయపెట్టేవి, నిన్ను కలవరపరిచే వాటి ముందు నువ్వు నిలబడగలవు. దేవుని వాక్యం చెప్తుంది, అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ద అథారిటీ ఆఫ్ గాడ్ దట్ యు షుడ్ హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు ద్వారా నీకు అధికారం ఉండాలి. ఆ అధికారంతో నీలో ఉన్న బలహీనతను గద్దించాలి, నీలో ఉన్న క్యాన్సర్ కణాలను గద్దించాలి, నీలో ఉన్న టీబీని గద్దించాలి. నీ ముందు అపవాది నిన్ను కలవరపరుస్తున్న పరిస్థితులను గద్దించాలి. యేసు ప్రభు వారి గాలిని గద్దించినట్లుగా, ఆ అలలను గద్దించినట్లుగా ఈరోజు ఆయన నామములో రక్షించబడిన నీవు ఆయన అధికారము కలిగిన వాడువై నిన్ను కలవరపరుస్తుంది ఏదైనా నువ్వు నిలబడి గద్దించగలిగిన అధికారము నా ప్రభు నీకు ఇచ్చాడని నువ్వు గ్రహించగలిగితే ఆ అధికారాన్ని దేవుడు నీ ద్వారా వాడుకొని వాడయ్యన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోతానేమో, గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే చచ్చిపోతామేమో అన్న భయం వేసేస్తుంది. పిక్కలు పట్టేస్తే భయం, చచ్చిపోతాను ఏమైపోతానో అని భయం వేసేస్తుంది. ఈరోజు బ్రతకాలి అన్న వాంఛను బట్టి ఈరోజు ప్రాణాన్ని ప్రేమిస్తున్నాం, కానీ ఆ ప్రాణానికి కారకుడైన దేవునికి మాత్రము ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు యేసు ప్రభుని ప్రేమించేవారు తక్కువైపోయారు. ఈరోజు రంగు ఆర్భాటాలను ప్రేమించేవారు ఎక్కువైపోతారు. అందుకే మీరు చూడండి, ప్రతి షాపుల్లో కూడా ఈ రంగులు, ఆర్భాటాలు, డెకరేషన్లు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకంటే క్రిస్మస్ వ్యాపారంగా మారిపోయింది. అంతేనా? క్రిస్మస్ ఏం మారిపోయింది? వ్యాపారంగా మారిపోయింది. అందుకే వ్యాపారం చేసుకునేవారు ఈ వ్యాపారాన్ని మరి ఎక్కువగా చేస్తున్నారు.
నువ్వు దేవుని సన్నిధికి నువ్వేమి తీసుకుని రావసరం లేదు, కానీ ప్రభువా ఇదిగో నీతో సహవాసం, నీ అధికారాన్ని, నేను ఏది కోల్పోయానో అది నేను కలిగి ఉండడమే అది నిజమైన సహవాసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఒక ఎత్తైన గుడిసెలో ఉండేది. ఆమె చర్చికి ఆపోజిట్గా తన గుడిసె ఉండేది. మిష్కు మిటుకు అని ఒక చిన్న దీపం పెట్టుకొని బ్రతుకుతుంది. అయితే క్రిస్మస్ సీజన్లో ఆ మందిరంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నారట క్రిస్మస్ రోజు. అయితే అక్కడ ఉన్న పాస్టర్ గారితో పాటు కొంతమంది యవనస్తులు ఆ మందిరానికి ఆనుకున్న ఆ ప్రాంతాలన్నీ కూడా దర్శించి ఈ మామగారి దగ్గరికి వెళ్ళారట. అమ్మా, రేపు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది అక్కడ కనబడుతున్న గుడిలో, కనుక దయచేసి మీరు తప్పనిసరిగా సాయంత్రం రండి అని ఆ మామగారికి తెలియచేసి వెళ్ళిపోయారు. ఆ క్రిస్మస్ రోజు వచ్చిందని ఆమె తనకున్న మంచి వస్త్రాలు ధరించుకొని పాత బైబిల్ పట్టుకొని ఆమె మందిరానికి వెళ్ళింది. ఆ మందిరంలో వెళ్ళగానే ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుంది. కూర్చున్న కొద్ది నిమిషాలకి తన భర్త చచ్చిపోయాడు అనుకుంది. తన భర్త పక్కనే కూర్చున్నాడన్న ఊహల్లోకి వెళ్ళిపోయింది. అయితే నా పక్కన భర్త ఉన్నాడని ఊహించుకుంటూ ఆ క్రిస్మస్ ఆరాధనలో ఉంటూ ఉండగా ఆమెకు ఆ వెనకాతల బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడో చూచినట్టున్నానే, అది రెడ్ కలర్తో ఉంది, ఇది ఎవరిది అని అలాగా మసకగా కనబడుతున్న ఆ బ్యాక్గ్రౌండ్ను చూస్తుంది, కానీ సరిగ్గా రీకలెక్ట్ చేసుకోలేకపోతుంది. ఆ తరువాత దగ్గరికి వెళ్ళి చూస్తే తను తన భర్త ఒకప్పుడు తయారు చేసినటువంటి ఆ యొక్క కార్పెట్ అది, దాన్ని ఆ రోజు అక్కడ దాన్ని బ్యాక్గ్రౌండ్గా వాళ్ళు అతికించారట. అప్పుడు జ్ఞాపకం వచ్చి తన యొక్క భర్తను జ్ఞాపకం చేసుకుంటుంది. 20 ఏళ్ళు అయింది, నా భర్త మిలిటరీలోకి వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోయాడు, ఈ క్రిస్మస్ రోజున నాతో ఉంటే ఎంత బాగున్ను అని అనుకుంటుందంట. అనుకుంటూ ఉంటే ప్రార్థన అంతా అయిపోయింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి నిలబడినప్పుడు తేరి కనబడని ఆ మసక కళ్ళతో దగ్గరికి వెళ్ళి చూసింది. అది అక్షరాల తన భర్త తాను తయారు చేసిన ఆ కార్పెట్. అప్పుడు బాగా గుర్తించి ఆనందించింది. పోనీలే, నా యొక్క భర్త యొక్క జ్ఞాపకాలు ఈ స్థలంలో నాకు కనబడ్డాయని చెప్పి ఆ రోజు చాలా ఆనందించింది, చాలా సంతోషం ఇచ్చింది. క్రిస్మస్లో మనం ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభూతి మనం పొందాలా. నా భర్త పట్టు చీర కొనలేదు అన్న దుఃఖంతో నువ్వు దేవుని మందిరానికి పోబాక, అది నిజమైన క్రిస్మస్ కాదు. ఆమె చాలా ఆనందించింది. నా భర్త నా దగ్గర లేకపోయినా అది ఒకప్పటి కాలం యొక్క మా యొక్క ఆనవాళ్ళని గుర్తించి ఆమె ఇలా బయటికి రాగానే అదే టైంలో ఈ చివరన ఒక ముసలాయన కూర్చొని ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటున్నారు. గుర్తుపట్టుకోవట్లేదు కానీ గుర్తు చూసుకుంటున్నారు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను 20 సంవత్సరాల క్రితం ఇదే మందిరంలో నేను వచ్చేవాడిని. అయితే నా యొక్క విధి నిర్వహణలో యుద్ధంలో నేను తప్పిపోయాను. అయితే చాలామంది నేను చనిపోయారని అనుకున్నారు, నేను రాను అనుకున్నారు. కానీ ఈ క్రిస్మస్కైనా నేను ఈ ప్రాంతానికి వచ్చి నేను ఈ చర్చిలో ఉండి నా భార్య వస్తుందేమో అని చూడడానికి వచ్చాను, చనిపోయి ఉంటుందని అతను అనుకుంటున్నాడంట. ఎట్టికేలకు ఎవరయ్యా అన్నీ అనగానే దగ్గరకు వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ రెడ్ కార్పెట్ గుర్తించి అది నేనే తయారు చేశానండి అన్నప్పుడు, ఇప్పుడే ఆమె కూడా ఒక ఆమె అదే చెప్పింది అయ్యా అని అంటే, వెంటనే ఆ పాస్టర్ గారు ఈయన తీసుకెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళగానే ఆ చర్చి ఆవరణంలో ఉండగానే ఒకరి పేర్లు ఒకరు పిలుచుకోవడం మొదలుపెట్టారట. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది
నశించిన దానిని, అది మాత్రమే కాదు, విడిపోయిన బంధాలను కలపడానికి. ద రిలేషన్, యేసయ్య యొక్క బంధం శాశ్వతమైన బంధం. కనుక క్రిస్మస్తో నీవు దేవుని మందిరానికి వెళ్ళి విరోధులతో నీవు సంబంధం కలపకపోతే, కోపస్తులతో నీవు సమాధాన పడకపోతే, నీ యొక్క శత్రువులతో నీవు సమాధాన పడకపోతే, క్షమించకపోతే అది నిజమైన క్రిస్మస్ కానే కాదు. క్రిస్మస్ రోజు నువ్వు మందిరానికి వెళ్ళి నేను ఆవిడని పక్కన కూర్చోనని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి నువ్వు కూర్చుని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ ఆరాధన దేవుడు ఎలాగ అంగీకరిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ప్రేమ లేని సమాజంలో, సమాధానం పొందని నేటి సమాజములలో బ్రతుకుతున్న మనము ప్రియులారా, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్నది నువ్వు గ్రహించగలిగితే యేసులాగే అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉండగలుగుతావు. ఆమేన్. నశించిపోయింది సహవాసం, నశించిపోయింది అధికారం. మూడవది నశించిపోయింది ఏంటంటే దేవుని మహిమ. ఆదాము ఏమంటున్నాడు తెలుసా? నేను దిగంబరుడుగా ఉన్నాను. చదవండి ఆ మాట. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ఆదాము ఏ మహిమను కోల్పోయాడు? దేవుని మహిమను కోల్పోయాడు. ఒక మాట చెప్పమంటారా? మీ ఇంటిలో, మీ గృహములో మీరు వండిన ఆహారము, మీ గృహములో నిద్రిస్తున్న విశ్రాంతి తీసుకున్న విధానాన్ని బట్టి మీరు సంతోషంగా ఉంటారా? లేక ఎక్కువ కాలము వేరే వారి దగ్గర, వేరే హౌస్లో, లేకపోతే వేరే బంధువుల దగ్గర ఉంటే ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతారా? ఆరోగ్యంగా ఉండగలుగుతారా? ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా వెంటనే ఎక్కడికి పోవాలి? నా స్వీట్ హోమ్కి వెళ్ళిపోవాలి, నా గృహానికి వెళ్ళిపోవాలి. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నా బిడ్డలు నా దగ్గరికే రావాలి, నా ప్రజలు నా దగ్గరికే రావాలి. ఎందుకంటే దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. ఏం నశించిపోయింది ఇక్కడ? దేవుని మహిమ. మనుషులందరూ కూడా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది, లోకములో దేవుని యొక్క మహిమను వారు కోల్పోయారు. Again, God wants to give the glory to every mankind. దేవుని యొక్క మహిమ అందరిలో చూడాలని ఆయనకు ఉద్దేశం. అందువలననే ప్రభువుని విశ్వసించిన వారు, యేసుని వెంబడించి వారు, యేసు నామములో రక్షణ పొందిన వారికి దేవుడి లోకములో పరలోక మహిమను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరములో దేవునితో సహవాసం చేసేవారు దేవుని మహిమలో బ్రతుకుతున్నారు. ఓకే, దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ. ప్రార్థించే వారికి దేవుని మహిమ ఉంటుంది. ఆమేన్. దేవుని మహిమ సంథింగ్ లైక్ ఎ ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ యేసేపుకు తోడై ఉన్నాడు దేవుడు. దేవుని మహిమ. ఈరోజు దేవుని కృపను మనం అనుభవిస్తున్నామంటే అది దేవుని మహిమే. సో అన్యుల మధ్య ఉన్నా, లేకపోతే ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ద గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ నీతోనే. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆయన కొలిక్స్తో పాటు ఒక పిక్నిక్కి వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితులందరూ కూడా ఏమన్నారంటే, పర్వాలేదులే మనం అందరం కలిసి ఈ యొక్క మద్యాన్ని సేవిద్దాం అని చెప్పి అందరికీ చెరుకో గ్లాస్ ఇస్తా ఉంటే ఈయన అన్నాడు, నేను తీసుకోనండి అన్నాడు. ఎందుకు తీసుకో? మేమందరం ఫీల్ అవుతాం. ఇది ఒకటి అలవాటైపోయింది. ఏమవుతాం? ఎప్పుడు ఫీల్ అవడమే. మేము ఫీల్ అవుతాం. అసలైన ఫీలింగ్ ఏంటి చెప్పమంట? ఆడు తీసుకోకపోవడమే. ఆడు తీసుకుంటేనే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆడు తీసుకోకపోవడం ఆ సంతోషం అన్నమాట. మేము ఫీల్ అవుతాం. ఫీల్ అయితే అయ్యారు కానీ నేను తీసుకోను. ఎందుకు తీసుకోవంటే, నేను ప్రభువుని నమ్మాను, నేను ప్రభువుని విశ్వసించాను, నేను ప్రభు యొక్క సహవాసం చేస్తున్నాను, ప్రభు యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నాను, నేను ప్రతిరోజు దేవునితో మాట్లాడతాను. ప్రతి ఆదివారం నేను ప్రభు సన్నిధికి వెళ్తాను, నేను ప్రభువారి యొక్క బలలో నేను పాల్గొంటాను. కనుక నేను ప్రత్యేకమైన వాడును, నేను సేవించను. దేవుని మహిమ. నువ్వు ఎక్కడున్నా నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి.
నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేస్తే దేవుని మహిమ నీ మీదే దిగి వస్తుంది. హల్లెలూయా, గాడ్స్ గ్లోరీ. అప్పుడు సరేరా బాబు, నువ్వు మాతో ఉండవు కదా, మేము చాలా చేయవలసి ఉంది కనుక నువ్వు మాతో సింక్ అవ్వట్లేదు, నేను మేము సింక్ అవ్వాలనుకున్నా కానీ నువ్వు మాతో సింక్ అవ్వట్లేదు కనుక నీకు మాకు కుదరదా చెప్పు, కనుక నీ దారిని నువ్వు వెళ్ళిపో అని వదిలేశారు. మధ్య పాపం వాహనం లేదు, వెనక్కి వెళ్ళడానికి ఏమీ లేదు. పాపం వచ్చాడు, కంపెనీ కదా, ఏం చేయాలో అర్థం కాక వెనక్కి వెళ్ళిపోయాడు. భోజనం లేదు, ఏమీ లేదు. ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను నీ బిడ్డను గనక ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. దెర్ ఇస్ నో కర్టసీ. ఈరోజు నువ్వు ప్రభు బిడ్డ అంటే, దేవుని బిడ్డ అంటే, ఈరోజు మర్యాద చూపువారు కానీ, నీ మీద అభిమానం చూపువారు కానీ లోకములో ఉండరు. యేసు ప్రభు వారు అన్నాడు అనేక సార్లు, ఆయన నన్ను పంపి ఉన్నాడో, నేను ఆయన ద్వారా పంపబడ్డాను. మీరు ఏ మెస్సయ్యని వెతుకుతున్నారో ఆ మెస్సయ్యను నేనే అంటే అందరూ గార్లెండ్ వేశారా, షాలులు కప్పారా, ఏం చేశారో? దూషించారు కదా, అవమానించారు కదా. వాస్తవమే, అది నీకు కలిగినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, మేము సువార్త చేస్తున్నామండి, మేము అద్భుతమైన పని చేస్తున్నాం, దేవుడు మాకే ఎందుకు ఈ శ్రమ, మా మీద ఎందుకు ఈ దౌర్జన్యం, మా చర్చిలు ఎందుకు కూలగొట్టాలి, మమ్మల్ని ఎందుకు ఆటంకపరచాలి అంటే, నీవు యథార్థముగా దేవుని పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు మహిమపరచబడటానికి ఈ శ్రమలన్నీ కూడా ఒక వంతు. ఇది దేవుని బిడ్డలు గ్రహించాలి. చాలామందికి అర్థం కావట్లేదు. యేసయ్య లోకానికి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించటానికి వచ్చిన ప్రభువునే నాశనము చేయాలని ఈ లోకము ఎదురు తిరిగింది. అది తండ్రికి మహిమ కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు మంచి పని చేస్తున్నావా, నీకు పేరు రాదు. నువ్వు మేలు చేస్తున్నావా, నీకు గుర్తింపు రాదు. నువ్వు ఎవరికైనా మేలు చేస్తున్నావా, నీకు కీడే కలుగుతుంది. ఎవరికైనా నీవు ఆహారం పెడుతున్నావా, తర్వాత నీకు తిట్టులే మిగులుతాయి. నువ్వు ఎవరికి ఏది చేసినా అప్రిషియేషన్ రాదో, దేవుని ప్రేమను బట్టి నువ్వేం చేసినా ఆ గొప్ప అద్భుతమైన ఫలితము మనుషుల వలన నీవెవరికి చేసావో వారి వలన కలగదు. కానీ దేవుడు నీకు ఇవ్వాలి. మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. మేము ఇది చేసామండి, మేము అది చేసామండి, మేము ఇది ఇచ్చామండి, ఆ మందిరానికి ఎంత చేసామండి, ఆ మందిరానికి అది ఇచ్చామండి, ఆ ఫ్యాన్ల మీద మా పేర్లే ఉంటాయండి, ఆ స్తంభాల మీద మా ఫ్యామిలీ ఫోటోలే ఉంటాయండి, ఆ రాతి పలకల మీద మా కుటుంబ సభ్యుల పేర్లే ఉంటాయండి. నువ్వెంత చేసినా ప్రభు నామములో నువ్వు శ్రమ పడితేనే ఆ జీవ గ్రంథంలో నా దేవుడు నీ పేరు రాస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి చేశావు, ఆయన నీకు బహుమానం ఇచ్చినంత వరకు అవి కాపాడుకోవడమే నీ బాధ్యత. నువ్వెంత ఇచ్చినా సరే, నువ్వు దేవునికి ఇచ్చింది చెప్పడానికి కాదు, నువ్వు దేవునికి ఇచ్చింది దేవుని ద్వారా ప్రతిఫలం పొందటానికి. అందుకే దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి. ఒకవేళ దేవుని ద్వారా నీవు మహిమపరచబడలేదు, అది లాస్ అయింది, అది కోల్పోతే వెంటనే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభువా నేను ఏమి చేసినా నీకు మహిమ కలగాలి, సొనగకుండా చెప్పండి మాట, సొనగకుండా అంటే సొనగడం అంటే ఉన్నా లేకపోయినా ఏకీభవించాలి. దేవునికి మహిమ కలగాలి అంటే సొనుగుడు అనేది దూరంగా ఉంచాలి. వాక్యం చెప్తుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు తప్పిపోయిన గొర్రె కొరకు ఈ కాపరి ఏ విధంగా వెతికాడో అదే రీతిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది తప్పిపోయినారు, రక్షించబడి కూడా తప్పిపోయి ఉంటే మన బాధ్యత యేసు ప్రభు వాళ్ళే తీసుకోవాలి. ప్రభువా వారు నీతో సహవాసమును వారు కోల్పోయారు, నీ యొక్క అధికారాన్ని కోల్పోయారు, నీ మహిమను వారు కోల్పోయారు. తిరిగి ఆ మహిమ వారిలోనికి కలుగునట్లుగా, తిరిగి నీ అధికారం వారు పొందినట్లుగా, తిరిగి నీతో సహవాసము వారు చేయనట్లుగా నన్ను వాడుకో ప్రభువా. ఆమె హ్యాపీ క్రిస్మస్ అని ఎప్పుడు చెప్తావు? చర్చికి రాలేని వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పొద్దు, దేవుణ్ణి ప్రేమించలేని వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పొద్దు. హ్యాపీ క్రిస్మస్ అనేది ఎవరికి చెప్తావంటే దేవునితో సహవాసం చేసేవారికి. ఆమె
దేవునితో సహవాసం ప్రతిరోజు, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా దేవునితో సహవాసం చేయి. God wants us to make a fellowship with him every day. దేవుని వాక్యం చెప్తుంది, హానోకు దేవునితో నడిచెను. He walked. నడిచెను. కష్టమైన, నష్టమైన. వాక్యం చెప్తుంది, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వ్యవసాయం ఉంది, ఏమండి, గొడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. వాక్యం చెప్తుంది ఆయన అన్ని పనులు చేసుకుంటూ కూడా దేవునితో నడిచాడు. కనగా ఒక కొడుకును కన్నా తర్వాత కూడా దేవుని కోసం నీకు సమయం లేదు అంటే, కనగా ఒక కూతుర్ని కన్నా తర్వాత, ఒక మనవరాలను కన్నా తర్వాత, ఈ మనవరాలు దేవుడిచ్చినందుకు ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టేస్తున్నావు? ఈ మనవరాలు నీకు దేవుడిచ్చినందుకు గాను ఎన్ని అవకాశాలు, ఎన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటున్నావో. 10 మందిని కానీ దేవుడు నీకు ఇస్తే ఇంకెంత ఆశీర్వాదం పోగొట్టుకుంటావో. దేవా, ఇది కావాలి, అది కావాలి. నువ్వు అడిగిన విధముగా నువ్వు దేవునికి నువ్వు అగుపరచబడకపోతే దేవుడు ఇచ్చిన దానిని బట్టి నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను శోధనలోనికి నడిపిస్తాడు. ఇది గమనించాలి. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా గమనించాలి. ఎవరితో సహవాసం మనకు ముఖ్యం? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన్ని నమ్ముకోమని, ఆయన్ని వెంబడించమని, ఆయనతో సహవాసం చేయమని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అది మాత్రమే కాదు, ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏమిచ్చాడు? అధికారం. ఏ అధికారము? ఎవరి మీద అధికారము? ఏ అధికారము? అధికారముతో నీవు జీవించాలి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఒక వ్యవసాయదారి, పల్లెటూరు ఆయన, యేసు ప్రభు నమ్ముకున్నాడు. చర్చిలో సహవాసం చేస్తూ ఉండగా ప్రతిరోజు వాక్యం వినేవాడు. మీరు ఆదివారం ఒకసారి వింటున్నారు వాక్యం. ఆయన ప్రతిరోజు వినడానికి వెళ్ళిపోయాడు చర్చికి. ఆ పాస్టర్ గారు పాపం ఆయన వస్తున్నాడు కదని రోజు వాక్యం చెప్పేవాడట. ఇలాగ వాక్యం చెప్తూ ఉంటే ఒకరోజు చుట్ట మానేయాలన్న ప్రేరణ వచ్చిందట. ఏం మానేయాలని? మానేశాడు. మానేసి ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం మొదలెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళ పొలంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భోజనం తీసుకెళ్ళాలని కావిడిలో బుట్టలు వేసుకొని తీసుకెళ్తా ఉంటే గట్టు మీద చుట్ట ఎదురైపోయిందంట. చుట్ట అంటుందంట, నన్ను కాల్చి చాలా రోజులైంది, ఒక్కసారి కాల్చవా, నీ నాలికి లాగేస్తూ ఉంటుంది నాకు తెలుసు అంటున్నాడంట. నిజమే, జుమ్ జుమ్ అంటుందంట. ఏది కాల్చక? అప్పుడు పాస్టర్ గారి యొక్క మాటలు జ్ఞాపకం వచ్చేసాయట. సహవాసం చేసేవారికి, సహవాసంలో వినేవారికి, లోబడేవారికి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చుట్టన్నదంట, ఒక్కసారి కదా, ఎవరు చూడట్లేదు, కాల్చేమంటుందంట. ఎవరు చూడట్లేదు, నన్ను కాల్చి అంటుందంట. కాల్చి అంటే ఏటే నువ్వు నన్ను కాల్చమంటున్నావు అని చెప్పి వెనక్కి వెళ్తున్నాడంట, ముందుకు వెళ్తున్నాడంట, వెనక్కి వెళ్తున్నాడు, గట్టు మీద తిరుగుతున్నాడంట. మొత్తం మీద మనసును వశపరుచుకొని ఆ కావిడికున్న ఉట్లు పక్కన పెట్టి ఆ కావిడి బాధతో గట్టు మీద ఉన్న చుట్టను బాధేస్తున్నాడంట. యేసు రక్తమే జయని బాధేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఒరే పెద్ద ఆయన పామును కొడుతున్నాడు రా, పదరా అని చెప్పి తలో కర్ర పట్టుకొని పరిగెత్తారట. పరిగెడితే అక్కడికి వచ్చిన తర్వాత పాము లేదు, ఏమీ లేదు. ఈ పిచ్చోడు కానీ పట్టేసింది. ఇడికి గట్టు మీద కావిడి బాధ తిరిగిపోయేటట్టు కొట్టేస్తున్నాం. ఏంటంటే అంటాడు, ఏంటి కొడుతున్నావు అంటే, సుట్టను కొడుతున్నాను. ఏ సుట్టను కొట్టడం ఏంటి? సుట్టలు బోళ్ళు ఉన్నాయి కదా పాకలో రా అంటే, కాదో అది నన్ను తాగమంటుంది. ఆ సుట్ట కనబడదట, బూడిదిలో పిప్పి చేసి పడేసాడట. ఇంకోసారి నన్ను తాగమని చెప్పి తెలగా కొడతానన్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళకి సాక్ష్యం చెప్పాడట, నేను చుట్టమానేసి నీ నెల అవుతుంది, ఈ చుట్టమల్లా తాగమంటుంది నన్ను, అందుకే నన్ను కొట్టేశాను అన్నాడంట. ఓరే నాయన, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడురా. అక్కడున్న వ్యవసాయదారులు అందరూ కూడా వచ్చి, నాయన నీకు వద్దన్నావురా బాబు, నన్ను కూడా డాక్టర్ మానేమన్నాడు రా బాబు, మానలేకపోతున్నాను, మానేయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అధికారం. ఏది మీద అధికారం?
దేని మీద అధికారం? ఎవరైనా నేను తిట్టారనుకో, తిట్టబోక, అధికారం ప్రభువా నీ నామములో దీవించండి ప్రభు, దాని తిట్లన్నీ నీకు ఆశీర్వాదంగా మారునుగాక. అది నీ అధికారాన్ని ఉపయోగించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. లేని దానిని మాట్లాడాలి, ఇది లేదు ప్రభు అది కలుగునుగాక, నేను ఇది చూడలేకపోతున్నాను, అది నేను చూడాలి. ఆమె హల్లెలూయా. 2014, 15, 16, 17 ఏమండి, ఆ యొక్క సంవత్సరాలలో నా పొట్ట ఇలా ఉండేది. మా ఇంటికి వచ్చి చూపిస్తాను మీకు పెద్ద బొమ్మ ఫోటో. ఏమండి, చాలామంది నన్ను ఇంట్లోని కూడా, మా పెద్దోడు ఒకసారి అన్నాడు, ఏంటి డాడీ మీరు ఇలాగా? ఒకసారి నాకే అసహ్యం అనిపించింది, అద్దంలో చూసుకుంటే నాకే అసహ్యం అనిపించింది. నేను అన్నాను, పొట్టతో మాట్లాడాను. పొట్టతో మాట్లాడడం కాదు, పొట్ట మాట్లాడిన విధంగా నడుచుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక, నేను చూడకుండాక. అంటే ఇది నా అనుభవం, నేను చెప్తున్నాను చూసారా, నా సాక్ష్యం ఇది. ఆమె అందరూ చూసిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కిరోసిన్ లేని స్టవ్ని కూడా దేవుడు అధికారంతో దాన్ని ఆన్ చేయడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అది నా అనుభవం. కిరోసిన్లో స్టవ్ లేదు, స్టవ్లో కిరోసిన్ లేదు. కిరోసిన్ లేకపోయినా స్టవ్ పనిచేసింది. 2 బంగాళదుంపలు, ఒక గుడ్డు ఉడికిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అధికారం. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నీవే నడిపించాలి. ఐ వాంట్ టు రీచ్ దేర్. ఈరోజు రాత్రి మీటింగ్ అక్కడ నేను రీచ్ అవ్వాలి. నువ్వు ఎలా పంపిస్తావు నాకు తెలీదు. ఎలాగెళ్ళినా దేవుడు అక్కడికి నడిపించేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువా ఈ నెల రెంట కట్టాలా, ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టో. అధికారం. సహవాసం చేసేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవునికి లోబడేవారు, దేవుడిచ్చుచున్న అధికారం ఇదే. నీ మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలే కానీ, నీకు విరోధంగా పనిచేస్తున్నది ఏదైనా సరే, నీ దేహములో బలహీనపరుస్తుంది ఏదైనా సరే, మాట్లాడగలిగిన అధికారం దేవుడు నీకు ఇచ్చాడో మాట్లాడో. అంతేగాని దానికి భిన్నంగా మాట్లాడు, నేను నడవలేనేమోనండి, నేను రాలేనేమోనండి. ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు నీలో? ఎవరు మాట్లాడిస్తున్నారు? నీ నోరు మొదట స్వస్థపరచబడును గాక, నీ మాట అద్భుతంగా మాట్లాడును గాక. అధికారం. చెప్పండి అందరూ కూడా మాట, అందరూ చెప్పండి మాట. ఎవరిచ్చారు? సహవాసము ద్వారా మనకు వచ్చే అధికారం అది. దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో మీకు ఆ గొప్ప అధికారమును, ఆ గొప్ప మహిమను, ఆ గొప్ప సహవాసాన్ని దేవుడు మీకు కలిగించునుగాక. గిఫ్ట్స్ లేకపోయినా పర్వాలేదు, వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, మనుషులు ఎవరు మనల్ని ఆదరించకపోయినా పర్వాలేదు, వాళ్ళకి అది కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, నేనేమీ కొనుక్కోలేదు అని అనుకోవడం కాదు. నీకేమి లేకపోయినా నువ్వు దేవుణ్ణి మహింపరిస్తే చాలు. అప్పు చేయొద్దు, అప్పు చేసి పండగ చేసుకోవద్దు. నీ యొక్క అవసరత, నీ అక్కరత నా దేవుడు ఎరిగిన వాడై అన్నాడు. ఆమేన్. దేవుడి అద్భుతమైన మాటలు మన మైకుల్లో దేవుడు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.